రెండేళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా. నాకు భాష ఇట్లా మాట్లాడు ఇష్టం ఉండదు, కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుందని తెలుసు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఆ 10 మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో, ఎవరి ప్రభుత్వ పనితీరేందో, 10 ఏళ్ల కేసీఆర్ పనితీరేందో, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలలో. ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా, రాజీనామా చేయి, ఎలక్షన్ కు రా. ఎవరు ఈ 10 మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు వీళ్ళు. ఇలా గట్టిగా పోయి అడిగినావు అనుకో నువ్వు ఏ పార్టీ అని. ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే, ఒకటి భూలింగం, రెండోది స్త్రీలింగం, అంతేనా? ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు, ఎవరు వీళ్ళు? ఎటుగాని పరిస్థితిలో ఇరుక్కొని పోయినారు. ఏ పార్టీ చెప్పలేరు, ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు. స్పీకర్ కాడ ఒక మాట, ప్రజల కాడ ఒక మాట, బయటికి వస్తే ఒక మాట, ముఖ్యమంత్రి కాడికి వస్తే కాలు మొక్కేది. ఇందుక మిమ్మల్ని గెలిపించింది. తప్పకుండా అందుకే గద్వాల చైతన్యం ఉన్న ప్రాంతం, తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి.